అందరికీ నమస్కారము. మనసిచ్చాను 76వ భాగము. ఆమె ఏమి చెయ్యదు అని ఆమెని లైట్ తీసుకున్నాడు ఫణి. కానీ ఆర్య కోసం అతను వేసిన ఎత్తుని చిత్తు చేసి ఆర్య ప్రాణాలు కాపాడుకుంటుంది అని అతనికి తెలియని నిగూఢ రహస్యం. ఫణి ఆఫీస్‌కి వెళ్ళడం, హారిక యూనివర్సిటీకి వెళ్ళడం ఒకేసారి జరగటంతో ఇంట్లో ఒంటరిగా మిగిలిన సుధ వసుని కలవటానికి నిర్ణయించుకుంది. తన ఇంట్లో ఉన్న ఫోన్ నుండి వసు ఇంటికి ఫోన్ చేసింది. కానీ అప్పటికే వసు ఆఫీస్‌కి వెళ్ళిపోవటంతో పనావిడ "అమ్మగారు ఆఫీస్‌లో ఉన్నారండీ" అని చెప్పింది. సుధ ఫోన్ పెట్టేసి రెడీ అయ్యి తన కారులో వెళ్తూ అనుమానం వస్తుంది అని ఆటోలో ఆఫీస్‌కి బయలుదేరింది. వెళుతున్నంత సేపు ఒకటే ఆలోచనలు. ఆర్యని ఎలాగైనా రక్షించుకోవాలి అని. తన భర్త బుర్రలో ఇలాంటి విషపు ఆలోచనలు ఉన్నాయని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. చిన్నప్పటి నుంచి ఆర్యని తన కొడుకు కన్నా ఎక్కువగా తన కడుపున పుట్టకపోయినా గానీ, ఒక అత్తలా కాకుండా అమ్మలా అతన్ని కంటికి రెప్పలా కాచుకుంది. అతని జీవితం బాగుండాలని అన్నయ్యకు సరిగా చెప్పి రెండో పెళ్లి చేసింది. తన పెళ్లి చేసుకున్నా కానీ ఆర్య భవిష్యత్తు గురించి ఎంతో ఆలోచిస్తూ ఆమె ఫణి కూడా మొదట్లో ఆర్యతో ప్రేమగానే ఉండేవాడు. కానీ అతని విషయం, ఆలోచనలు తెలిసిన తర్వాత ఆర్య గురించిన ప్రస్తావన అతని నోటి నుంచి వస్తేనే భయం, వణుకు వస్తుంది. ఫణి ఆలోచనలో ఆర్యని చంపాలి అన్న ఉద్దేశం ఉంది అని ఆమె ఇంతవరకు ఊహించలేదు. భర్తను ఇలాంటి క్రూరుడు అని ఆమె ఏమాత్రం కూడా ఆలోచన చేయలేకపోయింది. ఇప్పుడు తన ముందున్న ఒకే ఒక్క కర్తవ్యం తన మేనల్లుడిని కాపాడుకోవటమే తప్ప మరేదీ ముఖ్యం కాదు. ముఖ్యంగా ఫణి. ఫణి విషపు కళ్ళు ఆర్య మీద పడకూడదు అనుకుంటూనే టెన్షన్‌గా ఆఫీసులోకి అడుగుపెట్టింది. అప్పటికే స్టాఫ్ అంతా వచ్చేసి ఉండటంతో ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. రిసెప్షన్ దగ్గర వసు గురించి అడగంగానే మేడం క్యాబిన్‌లో ఉన్నారు అని చెప్పగానే డైరెక్ట్‌గా క్యాబిన్ దగ్గరికి వెళ్ళింది. ఆవిడ శ్రీధర్ చెల్లి కావటంతో ఎవరు కూడా ఆమెకు అడ్డు చెప్పలేదు. వసు పర్మిషన్ అడగకుండానే డోర్ ఓపెన్ చేసిన ఆమెకి ఆమె చైర్ ఖాళీగా కనిపించింది. ఇదేంటి? క్యాబిన్‌లోనే ఉందని చెప్పారు. కానీ తన క్యాబిన్‌లో లేదు అనుకుంటూ లోపలికి అడుగుపెట్టి వసు టేబుల్ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుండబోతూ ఉండగా అక్కడ ఉన్న పర్సనల్ రూమ్‌లో నుంచి నవ్వులు, మాటలు వినిపించాయి. ఈ రూమ్‌లో ఎవరి మాటలు వినిపిస్తున్నాయి అని పరీక్ష పెట్టి వినగా ఒక మగ గొంతు, వసు గొంతు వినిపించటంతో ఆమె గుండె వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది. మెల్లగా సోఫాలో నుంచి లేచి తలుపు దగ్గర నిలబడింది. ఆయన "ఏంటి వసు, ఆస్తి పేపర్స్ గురించి ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది చెప్పు" అని మెల్లగా అడిగాడు మధు. టెన్షన్ కాక మరేంటి మధు, ఇంత పెద్ద ఇంటికి కోడల్ని అనే కానీ నాకంటూ ఏముంది చెప్పు. ఇక్కడ ఏదో అనుభవిస్తున్నాను అని అనుకుంటున్నానే కానీ ఏదైనా రూపాయి బయటికి తీయాలి అంటే దానికి ఎన్ని పాట్లు పడాలో నాకు మాత్రమే తెలుసు. కేవలం గార్డియన్‌గానే ఉన్న ఆస్తి మొత్తం నా చేతుల్లోకి రాదు మధు. ఎదురుగా పంచభక్ష పరిమాణాలు పెట్టుకుంటే కడుపు నిండదు. దాన్ని మనం తింటేనే కడుపు నిండుతుంది. అలాగే ఇంత ఆస్తి ఉంది అని చెప్పుకుంటే ఏమొస్తుంది? దానిపైన సర్వాధికారాలు మనకుంటేనే కదా మనం బాగుండేది. అయినా శ్రీధర్‌ని పెళ్లి చేసుకొని ఎందుకు చెప్పు? నిన్ను ప్రాణంగా ప్రేమించాను. నిన్ను వదిలేసి వేరొకరి నా జీవితంలోకి తెచ్చుకున్నాను అంటే అది ఆ శ్రీధర్ కోసం అనుకున్నావా? కాదు. అతని వెనుకున్న డబ్బు కోసం అనగానే సుధ బిగుసుకుపోయింది వసు మాటలకి. అప్పటికే మధు నవ్వుతూ "నాకు తెలుసు వసు. మనమిద్దరం ప్రేమికులమని ముందే తెలిసి ఉంటే నువ్వు ఆ ఇంట్లోకి ఎలా అడుగు పెట్టగలిగేదానివి? అందుకే కదా నీ స్నేహితురాలికి మన ప్రేమ విషయం తెలియకుండా నీ చావు తెలివితేటలు ఉపయోగించి సుధ నిన్ను తన ఇంటి కోడల్ని చేసుకునేటట్లు చేశావు. ఎంతైనా నీ బుర్రే బుర్ర" అని వాళ్ళ ఈకలు పకపకలు బయటకు వినిపిస్తున్నట్లు చెవులు మూసుకుంది సుధ. "మరి ఇప్పుడు ఏం చేయాలని నీ ఉద్దేశం" అని అడిగాడు మధు. "చెయ్యటానికి ఏముంది? ఈ సంవత్సరం వెళ్ళిపోతే ఆర్యకి ఈ బిజినెస్ పట్టపగ్గాలు అప్పగించాల్సి వస్తుంది. అది నాకు ఏమాత్రం ఇష్టం లేదు. కేవలం వాడి జీవితం సుఖంగా ఉంటే ఈ ఆస్తికి వారసుడై పెళ్లి చేసుకొని పిల్లాపాపలతో కళకళలాడుతూ ఉంటే నా పరిస్థితి ఏంటి మధు? నేను ఇంత కష్టపడింది ఈ ఆస్తి మొత్తం వాడికి దారదత్తం చేయడానికి కాదు. ఎప్పటికైనా ఈ ఆస్తి మొత్తం నా పేరు మీదకి రావాలి. మనమిద్దరం ఇక నుంచి హ్యాపీగా వెళ్ళిపోవాలి. ఇదే నా డ్రీమ్" అని మధుని కౌగిలించుకుంది. "నాకు తెలుసు నీకు నేనంటే ఎంత ఇష్టమో" అని ఇకపై వారిద్దరు చనువు మాటలు వినలేక అక్కడి నుంచి బయటికి వచ్చింది సుధ. ఛీ! వసు, నువ్వు ఇంతటి దుర్మార్గురాలివా? నా బంగారానికి కన్న తల్లి
అయితే వాడి జీవితం బాగుంటుందని ఆలోచన చేసిన నన్ను ఇంత మోసం చేస్తావా? నా బంగారం జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా? నువ్వు ఇంతటి దరిద్రం రాలివనుకోలేదు. డబ్బుకి పేదరాలివి అనుకున్నాను కానీ, మనసుకు కూడా పేదరాలివే అని నాకు అర్థమవుతుంది. నీలాంటి నీచురాలిని మా అన్నయ్య జీవితంలోకి తీసుకువచ్చి నేను ఎంత తప్పు చేశాను, చాలా తప్పు చేశాను అని సుధ తనలో తానే కుమిలిపోయింది. అక్కడ ఉండలేక బయటకు వచ్చి ఇంటికి బయలుదేరింది. తన అన్న జీవితాన్ని తానే చేతులారా నాశనం చేసిందేమో అన్న ఆలోచన తట్టుకోలేకపోయింది సుధ. కనీసం అన్న చెప్పినట్టే వదిన జ్ఞాపకాలతోనే అలాగే ఉండిపోయి ఉంటే బాగుండేదేమో. తన అన్న కనీసం ప్రాణాలతో ఉండేవాడు. ఆర్య జీవితం మెరుగ్గా బాగుండేది. నేనే చేతులారా వాళ్ళిద్దరి జీవితాలని నాశనం చేసిన దాన్ని అయ్యాను అని తనలో తానే కుమిలిపోయింది సుధ. ఇంటిలోనే విషపాములు పెట్టుకొని ఇన్నాళ్ళు కళ్ళు మూసుకొని ఉన్నారా? నేను లేదు. వీరిద్దరి చేతికి నా మేనల్లుడి జీవితం నాశనమైపోవటానికి నేను ఏ మాత్రం ఒప్పుకోను. ఇదంతా నా వల్లే జరిగింది కాబట్టి నా మేనల్లుడిని నేనే కాపాడుకోవాలి. అది ఎలాగైనా సరే నా ప్రాణాలు పోయినా సరే ఈ విషపు జంతువుల నీడ కూడా వాడి మీద పడకూడదు అని తనలో తానే ఏడవసాగింది సుధ. ఆ రోజు యూనివర్సిటీ నుంచి వెళ్ళిపోవడం ఆర్య మళ్ళీ తనకి కనిపించలేదు. నందు, సిద్ధు కనిపిస్తున్నారే కానీ సిద్ధు కూడా ఆర్య ప్రస్తావన తీసుకురాలేదు. అడుగుదామా? ఏదో అడగలేని భయం. ఎక్కడికి వెళ్ళుంటాడు? కనీసం యూనివర్సిటీకి కూడా రాకుండా క్లాసులు పోతున్నాయి కదా! అసలు ఏమైపోయాడు అని పరివిధాలుగా ఆలోచిస్తుంది. హారిక కనిపిస్తుంది. సిద్ధు కనిపిస్తున్నాడు. నందు కనిపిస్తుంది. కానీ తనకు నచ్చినవాడు తన కళ్ళకి ఎవరు కనిపిస్తే చాలు అనుకుంటుందో, అతను తన మనసు ఎందుకు ప్రశాంతంగా ఉంటుందో, ఆ వ్యక్తి ఆమెకి కనిపించలేదు. అతన్ని చూడక అప్పటికే 24 గంటల పైనే అయ్యింది. ఒక మాట లేదు, మెసేజ్ లేదు, మనిషి జాడ లేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు అని ఆ రోజంతా అతని గురించి ఆలోచిస్తూనే ఆ రోజున కరిగించేసింది. ఆ రాత్రి నందు పిలుస్తున్నా గానీ తను భోజనానికి వెళ్ళలేదు. ఒక్కతే రూమ్‌లో కూర్చుంది. తన నేస్తాన్ని బయటికి తీసి అప్పటి వరకు ఆర్య గురించి రాసుకున్న అక్షరాలన్నిటినీ ఒక్కసారి చదువుకొని వాటిల్లోనే అతని రూపాన్ని ఊహించుకుంది. మరొకసారి పెన్ పట్టుకొని ఏమైపోయావ్? నీకోసం ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా? కనీసం నేనొకదాన్ని ఉన్నాను అని గుర్తుందా నీకు? ఏదో నా మనసు బాగోక నిన్ను పలకరించలేదు అనుకో. నన్ను వదిలేస్తావా ఇక? నన్ను పట్టించుకోవాలని లేక వదిలేసి వెళ్ళిపోతావా? అరె! నేను ఎందుకు ఇలా ఉన్నాను అని ఆలోచించవా? కనీసం దగ్గరకు వచ్చి ఒక మాటైనా మాట్లాడవా? ఆ చున్నీ ఇచ్చేస్తే నీకు నాకు మధ్య ఇక ఏమీ లేనట్టేనా? అయినా ఆ చున్నీ కోసం నీతో గొడవ పడుతున్నానా చెప్పు? అలా అయినా నా జ్ఞాపకం ఒకటి నీ దగ్గర ఉంటుంది అని ఆశపడ్డాను. కానీ నువ్వేమో అది తిరిగి ఇచ్చేశావు. ఇక నీకు నాకు ఏ సంబంధం లేనట్టు అన్నట్టు బిహేవ్ చేస్తున్నావు. నాకెలా ఉందో తెలుసా? నా ఫీలింగ్స్ ఏమీ పట్టించుకోను. అరె! ఒక అమ్మాయి ఎంత ఇదిగా ఒక అబ్బాయితో అంత క్లోజ్‌గా ఎలా మూవ్ కలుగుతుంది? అతన్ని తన అని అనుకోబట్టే కదా! అది అర్థం కాదా నీకు? పోనీ నేను సీరియస్ అయ్యాను అనుకో. దానికి గల కారణం ఏంటో తెలుసుకోవాల్సింది పోయి, ఇలా కనిపించకుండా ఇంకా ఏడిపిస్తావా? నువ్వు నాకు ఒక్కసారి కనిపించు. అప్పుడు చెప్తాను నీ పని అని తన కన్నీటి నిండా కన్నీరు నిండుకుంటూ ఉంటే, ఆ కన్నీటిలోనే రాసేసింది ఆ అక్షరాలని. పుట్టుకతోనే ఒంటరి అయినా ఏనాడూ ఒంటరిగా అనిపించలేదు. జంట కమ్మని ఏ స్నేహాన్ని కోరుకోలేదు. నాతోనే నడిచాను. నా నీడనే తోడుగా మలుచుకున్న నేను ఇప్పుడు కొత్తగా నీ జంట కావాలని ఆరాటపడుతుంది. ఎందుకో కనిపించని నీ రూపం కోసం కనులకు కలత దేనికో, వినిపించని నీ ఊసుల ఉనికికి మదికి తీరని గుబులు ఎందుకో, చేరుకోవాలని ఆశ ఉన్నా చేరలేనేమో అన్న భయం ఎందుకో, ఆశగా ఉంది అందుకోవాలని, నిన్ను చేరుకోవాలని, నీ నీడనవ్వాలని, నీ తోడునై కలకాలం నిలవాలని. నీ ఎదపై సేద తీరాలని. అతని ఎదపై చెంప ఆనించి కళ్ళు మూసుకున్నట్టు ఆమె కనిపించగానే ఆమె ప్రమేయం లేకుండానే బయటికి దూకాయి ఆమె అశ్రువులు. అతనికై రాసిన అక్షరాలన్నీ అభిషేకించడానికేమో మరి ధృతి. ఇవాళ నాకు వేరే వర్క్ ఉంది. నేను ఆఫ్టర్‌నూన్ కలుస్తాను నిన్ను అని తన థింగ్స్ అన్నీ సర్దుకుంటూ చెప్పింది నందు. సరే అని ముభావకంగా తల ఆడించింది ధృతి. ఆమె ఇంకా డల్‌గానే ఉండటంతో నందు నిట్టూర్చి ఉఫ్! ఇప్పుడు ఏమైంది అని ఇలా ఉన్నావ్?
ఆర్య వాళ్ళ ఆఫీస్ పని మీద వెళ్ళాడంట. ఇవాళ వచ్చేస్తాడు. డోంట్ వరీ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది నందు. ఆఫీస్ పనిపై వెళ్ళాడా? నా మీద కోపంతో కాదుగా, ఏదో తేలికపాటి రిలీఫ్ ఆమెలో. ఆర్య ఇవాళ వస్తాడు అన్న ఆశ, సంతోషంతో బెడ్ పై నుంచి లేచి త్వరగా రెడీ అయ్యి అతనికి ఇష్టమైన కలర్ డ్రెస్ వేసుకొని తనని తాను అద్దంలో చూసుకొని మురుసుకుంది. అతను కంటే ముందు యూనివర్సిటీకి వెళ్ళాలని బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేసి హడావుడిగా యూనివర్సిటీకి వెళ్ళింది ధృతి. అప్పటికి చాలా ఎర్లీ మార్నింగ్ అవ్వడంతో స్టూడెంట్స్ ఎవ్వరూ కూడా యూనివర్సిటీకి రాలేదు. క్యాంపస్లో కూర్చొని ఉన్న ఆర్య పెట్టిన మెసేజ్ ఓపెన్ చేసింది ధృతి. మొన్న మెసేజ్ పెట్టాడు కానీ ఆమె చూసి కూడా రిప్లై ఇవ్వలేదు. దానికి అయ్యగారికి ఎంత కోపం వచ్చిందో అనుకుంది. అయినా నా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోవాలి కదా. నీ ఇష్టం వచ్చినట్టు ఎంత మరదలు అయితే మాత్రం నిన్ను నిన్ను అలా అల్లుకుపోతుందా? అది చూసి నువ్వు నా ఫీలింగ్స్ ఏంటో నువ్వు గెస్ చేయలేవా అని మెసేజ్ చూస్తూనే ఆర్యతో మాట్లాడుతున్నట్టు ఫీల్ అయిపోయింది ధృతి. మొన్న నువ్వు మెసేజ్ పెట్టావు. నేను రిప్లై ఇవ్వలేదు. ఇప్పుడు నేను మెసేజ్ చేస్తాను. నువ్వేం చేస్తావో చూస్తాను నేను అని ఆర్యకి మెసేజ్ పెట్టింది. అతన్ని చూసినట్టుగానే మెసేజ్ డబుల్ టిక్ అయినట్టు కానీ కనిపించలేదు. ఏమైపోయాడు అయ్యగారు? అంత బిజీగా చేసే పనిలో మునిగిపోయాడంట. అయినా ఇంత పొద్దున్నే నా పనులన్నీ మానుకొని అతని కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాను. అరే! నిన్న అంత కనిపించలేదు. ఇవాళ నేను అతని కోసం వెయిట్ చేస్తుంటాను అని తెలియదా? పెద్ద ఫోజ్ కొడతాడు. రాని రాని చెప్తా అయ్యగారి సంగతి అని ఎన్నిసార్లు గేటు వైపు చూసిందో లెక్కే లేదు. టైం గడిచే కొద్దీ ఒక్కొక్కరుగా స్టూడెంట్స్ యూనివర్సిటీలోకి రావటం మొదలుపెట్టారు. వచ్చే వాళ్ళందరినీ ఆశగా చూస్తూ ఉంది. అతను ఆర్యనేమోనని. ఆఖరికి యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ మొత్తం వచ్చేసినా కానీ ఆర్య జాడ మాత్రం కనిపించలేదు. అందరూ క్లాసులకి వెళ్ళిపోయి లాంగ్ బెల్ కొట్టిన తర్వాత ఆర్య కార్ యూనివర్సిటీలోకి ఎంటర్ అయ్యింది. అతని కారు చూడగానే ఆమె కళ్ళు మెరిశాయి. కారు దగ్గరికి వెళ్ళాలి అని నడిచింది. ఆమె 4 అడుగులు వేయగానే ఆర్య కారులో నుంచి హారిక ముందు దిగింది. ఆమెను చూడగానే ధృతి ముఖం ముడుచుకుంది. హారిక దిగిన వెంటనే ఆర్య కూడా కారు దిగి ఇద్దరు ఒకరికొకరు చూసుకొని చిన్నగా నవ్వుకున్నారు. ఆర్య హారిక వైపు చూసి నవ్వటం చూడగానే ధృతికి పిచ్చ కోపం వచ్చేసింది. కాలిని బలంగా నేలకేసి కొట్టింది. ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే వారిద్దరినీ తినేసేలాగా చూసింది ధృతి. ఆర్య తన బ్లాక్ దగ్గరికి రాగానే సీ యూ బావా, ఆఫ్టర్నూన్ కలుస్తాను అని ఆర్యకి బాయ్ చెప్పి తన బ్లాక్ వైపు నడిచింది హారిక. ఆర్య నేరుగా క్లాస్ రూమ్లోకి వెళ్ళాడు. అతను వెళ్ళిన పావుగంట తర్వాత క్లాస్ రూమ్లోకి అడుగుపెట్టింది ధృతి. అతని వైపే చూస్తూ తన సీట్ దగ్గరికి వెళ్ళింది. ఆర్య ఏదో నోట్స్ రాసుకుంటూ కనిపించాడే కానీ కనీసం తలెత్తి తను ఒకటి ఉంది అని గుర్తించలేదు. తన పనేదో తాను చూసుకుంటున్నాడు. ధృతి మాత్రం ఆర్య వైపు ఎన్నిసార్లు చూసిందో లెక్కే లేదు. క్లాస్ జరుగుతున్నా కానీ మధ్యాహ్నం వరకు ఆర్య తన వైపు చూస్తాడా లేదా అన్న ఆలోచనలోనే గడిపేసింది. నందు యూనివర్సిటీకి ఆఫ్టర్నూన్ వచ్చింది. అప్పటికి లంచ్ చేయకుండా క్లాస్లోనే కూర్చుంది ధృతి. ఆర్య కనీసం తన వైపు చూడను కూడా చూడకుండా లంచ్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇదంతా కావాలని చేస్తున్నాడా అన్న ఉక్రోషం ఆమెలో. హారిక వచ్చింది లంచ్ చేయటానికి ఆర్య దగ్గరికి. ఆఫ్టర్నూన్ కూడా వాళ్ళిద్దరూ కలిసి లంచ్ చేస్తూ ఉంటే ధృతి వాళ్ళిద్దరినీ అంత దగ్గరగా చూస్తున్న ధృతికి చెప్పలేని ఫీలింగ్లో కొట్టుకుపోయింది. ఏ నిమిషం అయినా అతనిపై అరిచే విధంగా తయారయ్యింది. ఆఫ్టర్నూన్ వస్తానన్న నందు రావటంతో క్లాస్ రూమ్లోనే తినకుండా కూర్చొని ఉన్న ధృతి కనిపించింది. అందుకే తన దగ్గరికి నడిచి ఏమైందే, లంచ్ చేశావా అని అడిగింది. లేదు, నాకు ఆకలిగా లేదు అని కోపంగా సమాధానం ఇచ్చింది. మళ్ళీ ఏమైంది అని విసుగ్గా అడిగింది. ఏదో ఒకటి అయ్యింది. నీకేంటి, నువ్వు వెళ్ళి పని చూసుకో. లేకపోతే నీ సిద్ధు ఉన్నాడుగా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వెళ్ళి మాట్లాడుకో అని కోపంగా అంది ధృతి. అబ్బా తల్లి, మళ్ళీ మొదలైంది. ఆర్య వచ్చారా? నీతో మాట్లాడారా? మాట్లాడలేదా? తను వచ్చి మాట్లాడినా కానీ నువ్వు ఎందుకు ఇంత విసుగ్గా ఉన్నావు అని ధృతి భుజంపై చెయ్యి వేసి అడిగింది నందు. నందు చెయ్యి విదిలించుకొని ఆ వచ్చాడు. అయ్యగారికి ప్రతి క్షణం నాధ్యాసే కదా. యూనివర్సిటీకి రాగానే పల్లికిలించుకుంటూ పలకరించాడు. నేనేమో పలకలేకపోయాను అతని ఆప్యాయతను చూసి అని వెటకారంగా సమాధానం చెప్పింది ధృతి. ఓయ్ ఏమైంది అని అయోమయంగా అడిగింది.
ఒకసారి అటు చూడు అని క్లాస్ రూమ్ ఎంట్రన్స్ దగ్గర నుంచి కనిపిస్తున్న క్యాంటీన్ వైపు చూపించింది ధృతి. అక్కడ నవ్వుతూ, మాట్లాడుకుంటూ లంచ్ చేస్తున్న హారిక, ఆర్య కనిపించగానే నందుకి నవ్వొచ్చింది. కానీ ఇప్పుడు నవ్వితే చంపేస్తుందని, దీనికైనా ఇంత ఫీల్ అయిపోతున్నావు, అందులో తప్పేముందే అని అనబోయి మిగతా మాటల్ని నోట్లోనే మింగేసింది ధృతి ఎక్స్‌ప్రెషన్స్‌కి. చూడు, నువ్వు ఇంకొకసారి ఇంతేముంది, అంతేముంది అని అన్నావనుకో నందు, సిద్ధుకి నీకు మధ్యలో ఖచ్చితంగా పుల్ల పెడతాను. ఇద్దరు ఏకాకులైపోతారు జాగ్రత్త అని బెదిరించింది ధృతి. అమ్మో! అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు ఆర్య మీద కోపం మా మీద ఎందుకు చూపిస్తావు? కానీ ఆయన ఇలా చూస్తూ కూర్చొని ఏడవకపోతే డైరెక్ట్‌గా వెళ్లి అతనితో మాట్లాడొచ్చు కదా! నీ మనసులో ఏముందో చెప్పొచ్చు కదా! అలా చెప్పకుండా ఇక్కడే కూర్చొని ఏడుస్తూ ఏమొస్తుంది? అనవసరమైన తలనొప్పి తప్ప. నువ్వు చెప్పలేదని ఆగాంలే. ఇప్పుడు చెప్పావుగా, వెళ్లి పలకరిస్తాంలే అని వెటకారంగా అంది మళ్ళీ ధృతి. ఈ వెటకారాలకి ఏం తక్కువ లేదు. అయినా నీ మనసులో ఏముందో వెళ్ళి అక్కడ చెప్పు. అంతేగాని మా మీద పడిపోకు అని ఆమె సీట్లో కూర్చుంది. ప్రశ్నలు సంపాదించింది ఆమె మనసు. నందు చెప్పినట్టు ఇలా నాలో నేనే మదనపడే బదులు డైరెక్ట్‌గా ఆర్యతోనే మాట్లాడి తెలుసుకోవటం మంచిది. ఆర్యకి ఆ అమ్మాయి అంటే ఇష్టం ఉంటే నాతో ఎందుకు ఇంత క్లోజ్‌గా మూవ్ అవుతాడు? నన్నెందుకు ఏడిపిస్తాడు? నన్నెందుకు ఆట పట్టిస్తాడు? ఇవన్నీ ఎందుకు చేశారు? జస్ట్ క్యాజువల్‌గానా? టైమ్ పాస్‌గానా? ఏంటో నా బుర్రలో ఎన్ని క్వెషన్స్. అయ్యగారిని అడుగుదామంటే కాసేపైనా ఫ్రీగా కనిపించటం లేదు. అయినా ఇవాళ అటూ ఇటూ తేల్చుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకొని వెనక్కి తిరగని ఆమెకు తనను చూస్తూ నందు కనిపించింది. అక్కడే నందుని చూసి ఉలిక్కిపడి, ఏంటే నీ సడన్ ఎంట్రీ? దడుచుకొని చచ్చాను. నన్ను చూసి దడుచుకోవటం ఏంటి? అయినా నువ్వేంటి ఇక్కడున్నావ్? ఆర్యతో మాట్లాడతాను అన్నావు కదా అని అడిగింది. అదే చూస్తున్నా. ఆ తుమ్మ చిగురు అతగాన్ని వదిలిపెడితే కదా! ఆవిడ గారు అతన్ని వదిలి వెళ్ళేదాకా ఇంతే గోళ్లు కొరుక్కుంటూ కూర్చో అని నందు అనగానే విసురుగా ధృతి ఆర్యతో మాట్లాడటానికి బయలుదేరింది. వెళుతున్న ధృతిని, ధృతి ఆగవే అని నందు పిలుస్తున్నా గాని వినిపించుకోకుండా ముందుకు నడిచింది. నందుతో వాదిస్తూనే ముందుకు నడిచింది ధృతి. ఎదురుగా ఎవరు వస్తుంది చూసుకోకుండా ఒక అతన్ని గుద్దుకుంది. ఆమె నుదురు వెళ్లి అతన్ని ఛాతీకి గట్టిగా తగలటంతో నొప్పికి అమ్మా అని అరిచింది కళ్ళు మూసుకొని. తన కుడి చేత్తో నుదురు రుద్దుకుంటూ ఎదురుగా ఉన్న వ్యక్తి మాత్రం తొణకకుండా, బెనకకుండా అంతే చూస్తూ